ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం రివ్యూ చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంగ్త్ కామెడీ చాలా బాగుంది. తోమ్ 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 అది ఉంటుంది కదా, అది యూజ్ చేసారు చూడు మ్యూజిక్. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. మంచిగా సెట్ అయింది. అది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మస్తు అనిపించింది. అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ వాల్. ఈరోజు మేము టిల్లు స్క్వేర్ మూవీ నాకు ఎలా అనిపించిందో అది మీతో షేర్ చేసుకుంటున్నా. టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్ళాము. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ టిల్లు బాయ్ ఏం కామెడీ, ఆ కారు డిజైన్, ఆ డ్రెస్సింగ్, మాట్లాడుతుంటేనే నవ్వొస్తుంది. అండ్ మనకు టైటిల్స్ పడేటప్పుడు మనకు డీజే టిల్లు ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ పార్ట్. ఆ పార్ట్ది స్టోరీ లెక్క కొంచెం చూపిస్తారు. అది మనం ఫస్ట్ పార్ట్ చూడకుండా టైటిల్స్ పడే అప్పటి నుంచి చూస్తుంటే కూడా ఏం జరిగింది అని అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో మొత్తం మనం డీజే రిఫరెన్స్లో ఎక్కువ వాడారు. డీజే మూవీ ఉంది కదా, ఆ రిఫరెన్స్లో ఎక్కువ వాడారు అనిపిస్తుంది. అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్లో ఒక దగ్గర మన హైదరాబాద్ మ్యూజిక్ వస్తుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మస్తు అనిపించింది. అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది. ఈ మూవీ మొత్తం ఓన్లీ మన సిద్ధుబాయ్ భుజాల మీద వేసుకొని నడిపించిండు. వన్ మ్యాన్ షో అంటే వన్ మ్యాన్ షో. అండ్ సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. దాని తర్వాత అనుపమ మన టిల్లు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక ఫైట్ ఉంటుందండి. ఒక ఫైట్లో మన చంద్రముఖి తోమ్ 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 అది ఉంటుంది కదా, తోమ్ అది ఉంటుంది కదా, అది యూజ్ చేసారు చూడు మ్యూజిక్. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. మంచిగా సెట్ అయింది. అది చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. నీట్గా ఇట్లా వెళ్ళిపోతుంది మూవీ. కానీ ఏమనిపించిందంటే రన్ టైం కొంచెం తక్కువైంది. ఓన్లీ 2 hours 1 minute అంతే ఉంది. దానివల్ల మూవీ చాలా చిన్నగా అయిపోయింది. అరే ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనే ఫీల్ వచ్చింది. బట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ బోరింగ్ ఫీల్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ కామెడీ అయితే నార్మల్గా మాట్లాడేస్తాడు అంతే. అదే కామెడీ అయిపోయింది అక్కడ. నాకైతే బీజిఎం అండ్ డైలాగ్స్, కానీ ఎక్కువ మనకు ఏంటి అంటే మనకు ఫస్ట్ డీజే పార్ట్ ఉంది కదా అండి, డీజే మూవీ. ఈ డీజే స్క్వేర్ కదా, డీజే మూవీ ఎక్కువ యూజ్ చేశారు. అవే అనిపించింది నాకు చూస్తే. డీజే
డీజే చూస్తున్నామా, డీజే స్క్వేర్ చూస్తున్నామా, సారీ డీజే చూస్తున్నామా, టిల్లు స్క్వేర్ చూస్తున్నామా నాకు అర్థం కాలేదు అసలు. కానీ మూవీ అయితే ఫుల్ అండ్ ఫుల్ కామెడీ, నవ్వుకుంటాం, మంచిగా నవ్వుకుంటాం. అక్కడక్కడ కొంచెం బోల్డ్ సీన్స్ ఉంటాయి, కానీ మూవీ అయితే సూపర్ ఉంది. అందరు ఎంజాయ్ చేయొచ్చు. అరాచకం ఉన్నాయి అసలు, సూపర్ అంటే సూపర్. టిల్లు స్క్వేర్లో మనకు డీజే సాంగ్ వస్తుంది, టైటిల్ సాంగ్. అది మనకు డీజే మూవీ ఉంది కదా, డీజే టిల్లు మూవీ టైటిల్ సాంగ్ ఉంది కదా, అదే ఇలా ఇక్కడ కొంచెం చేంజ్ చేసి సేమ్ మ్యూజిక్ దాని బాగుంటుంది. సాంగ్ మొత్తం బాగుంటుంది, హైలైట్ ఉంటుంది కదండి టైటిల్ సాంగ్. అది దీంట్లో రిమిక్స్ చేశారు, చాలా బాగుంది. కొన్ని అక్కడక్కడ వర్డ్స్ చేంజ్ చేసి బాగుంది. అనుపమ పరమేశ్వర్తోని ఒకటి చంద్రముఖి సాంగ్ ఉంటుంది, తోమ్ సాంగ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ప్లే చేశారు. అది మధ్యలో ఒకసారి వస్తుంది, అది కూడా బాగా సెట్ అయింది. క్లైమాక్స్ నాకు ఎక్కువ ఏం నచ్చలేదు. మనకు తెలుస్తుంటుంది ముందు ఏం జరుగుతుందో, మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నాకు టైటిల్ కొంచెం బాగా అనిపించలేదు, ఎందుకంటే మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం, అరే ముందు ఇట్లా అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాము, అదే అవుతుంది. కానీ మనకు ఎండ్ కార్డ్స్ పడతాయి కదా, అప్పుడు నేను ఏమనుకున్నా అంటే 3 కూడా ఉంటుందేమో అని అనుకున్నా. 3 డీజే టిల్లు క్యూబ్ అని వస్తుందేమో అని అనుకున్నా, కానీ ఏం రాలేదు. టిల్లు స్క్వేర్ ఉంది కదా, టిల్లు క్యూబ్ వస్తుందేమో అనుకున్నా. లాస్ట్ మనకు ఎండ్ అయిపోతుంది కదా, ఎండ్ అయిపోయేటప్పుడు టిల్లు క్యూబ్ అని ఏమైనా పడుతుందేమో అని వెయిట్ చేస్తా, చాలాసేపు వెయిట్ చేస్తా, కానీ టిల్లు క్యూబ్ అట్లా అంటే ఇప్పటివరకు అయితే ఏం పడలేదు. థర్డ్ పార్ట్ ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు, కానీ క్లైమాక్స్ అయితే నాకు కొంచెం ఏమంతా సరిగ్గా నచ్చలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్లో అంత తెలిసిపోతుంటుంది, ముందేం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. నాకు అనిపించింది నేను చెప్పాను. టిల్లు స్క్వేర్ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం రివ్యూ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.